అండి, నా పేరు సత్యనారాయణ. నేచురల్ ఫార్మింగ్ చేస్తుంటాం. మేము చేసే ఈ సబలా కార్యక్రమం అనేది సేవ్ ఆర్గనైజేషన్ మా గురువు గారు సంకల్పం అనమాట. ఆ సంకల్పంతో ఏంటంటే దేశవాళీ విత్తనాలని పరిచయం చేయాలి, ఇక్కడ నేచురల్ ఫార్మింగ్ చేసేటటువంటి ఈ రైతులకి ఒక ఉపాధిని కల్పించాలి, చేతివృత్తుల వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్, అంటే గ్రామాలను వదిలి నగరాలకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉంది. అంటే చేతివృత్తుల వాళ్ళు అంతరించిపోయేటటువంటి ఈ తరుణంలో వాళ్ళందరికీ ఒక ఉపాధిని కల్పించాలనే ఉద్దేశంతో దాని మీద ఒక అవగాహన సదస్సు చేయాలనే ఉద్దేశంతో ఏంటంటే ఈరోజు భోజనాల పండుగలు అనేది ఏర్పాటు చేసాం. ఆల్రెడీ ఇదివరకే 2024లో చేసాం. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం అనమాట. అప్పుడు 10,000 మందికి భోజనాలు తినిపించాం. ఈ సంవత్సరం సుమారుగా 25,000 మందికి భోజనాలు తినిపించి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని, అంటే తినేటప్పుడు వాళ్ళ తాలూకు అనుభవాలను తెలుసుకొని రైతులకి వినియోగదారులకి ఒక కనెక్టివిటీ అనేది రావాలనే ఉద్దేశంతో ఈ భోజనాల పండుగ అనేది ఉచితంగానే ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో భాగంగా మేము దేశవాళీ బియ్యాలను ఉపయోగించడం జరిగింది. ప్రధానంగా కాలాబట్టి రైస్, అంటే కృష్ణలేహి అని అంటారు. దాంతో బెల్లము, ప్రకృతి సేద్యంలో పండించేటటువంటి బెల్లము, దేశవాళీ ఆవు నెయ్యి, అలాగే నల్ల బియ్యం అంటారనమాట. ఈ బియ్యంతో మేము ఇక్కడ ఈ పాయసం అనేది చేయడం జరిగింది. దాంతోపాటు చిట్టుముచ్చాలు పొలావ్ అండి. సో ఎక్కడ ఎటువంటి కెమికల్ లేనటువంటి కూరగాయలు కానీ, అందులో వినియోగించే నూనె దగ్గర నుంచి నెయ్యి దగ్గర నుంచి ఎక్కడ కూడా సేంద్రియంగా తయారయ్యేటువంటి, నేచురల్గా తయారయ్యేటటువంటి వాటితోనే ఇక్కడ మేము పలావ్ అనేది కూడా పెట్టడం జరిగిందనమాట. దాంతోపాటు అంటే ఒకటి అన్నానికి ఒక రకమైన బియ్యం వాడుతున్నాం, అదే మాదిరిగా పలావ్కి ఒక రకమైన బియ్యం వాడుతున్నాం. పెరుగన్నంకి నవారా అనమాట, ఎర్ర బియ్యం. ఆ నవారా తింటే, నవారా అంటేనే నివారణ, అది తిన్న వాళ్ళకి బీపీ షుగర్ దగ్గర నుంచి ఎటువంటి రోగాలు ఉన్నా కూడా తగ్గుతాయి, నివారణ జరుగుతుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో పెరుగు దగ్గర ఒక రకమైనటువంటి బియ్యం వాడడం అనేది జరిగిందనమాట. దాంతోపాటు తెల్లన్నానికి బహురూపి అనే బియ్యం వాడేసి ఆ బియ్యం అనేది వాడుతున్నాం అనమాట. అన్నిటికంటే ఎక్కువ విలువైనది అదేంటంటే అది శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి, శ్రీకృష్ణదేవరాయల టైంలో కూడా తిన్నారనేటటువంటిది అమూల్యమాల్యలో అది చెప్పడం జరిగిందనమాట. ఆ బియ్యాన్ని కూడా ఇక్కడ మేము భోజనానికి, అన్నం తినే వాళ్ళ కోసం వైట్ రైస్గా మేము ఉపయోగించడం జరుగుతుంది.